ఫ్రెండ్స్ గుంటిగంగమ్మ తిరునాళ్ళకి 3 వైసీపీ 7 టీడీపీ 1 జనసేన అంటున్నారు. మొత్తం 11 అంట. ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్. ఫ్రెండ్స్ మన ఛానల్లో యూట్యూబ్ వరకు షార్ట్స్ వీడియోస్ కాకుండా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కాకుండా ఫుల్ లెంత్ వీడియోలో పూర్తిగా వీలగ్గానే చూద్దాం. అన్ని ప్రభలు ఈ వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా గుంటిగంగమ్మ తల్లి గుడి ఎదురు మధ్యాహ్నం పూట అన్నదాన సత్రాలకి జనాలు ఎలా వచ్చారు, ప్రభలు ఎలా కడుతున్నారు, నేను ఈ వీడియోలో పూర్తిగా చూపిపోతున్నాను. ఎవరు మిస్ అవ్వద్దు. చేమకుర్తి నుంచి గుంటిగంగ అమ్మవారి గుడికాడికి వెళ్ళే లైన్ అనమాట. ఇక్కడ గుంటిగంగలో ఇంకెక్కడి నుంచి రష్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా లెఫ్ట్లో బెల్లపు చెరుకులు కానీ బొమ్మల కొట్లు కానీ పూర్తిగా పెట్టేశారు తిరునాళ్ళలో. అసలు మధ్యాహ్నం నుంచే రష్గా ఉన్నారనమాట జనాలు. ఇంకా గుడికాడైతే నైట్ పూట వచ్చేసరికి అటు ప్రభలకు బావాలన్నా, గంగారం సైడ్ ప్రభలకు బావాలన్నా, ఇటు పక్క చేమకుర్తి లైన్ ప్రభలకు యువతలకు రావాలన్నా కూడా చాలా కష్టం ఫ్రెండ్స్. మధ్యలో అయితే జనాలు కితకితలాడతారు. ఇంకా జున్ను అంట, ఇంకా అదేవిధంగా బొమ్మల కొట్లు కూడా పెట్టారు, బెల్లపు చెరుకులు కూడా పెట్టారనమాట. మొత్తం వచ్చేసరికి 7 ప్రభలు టీడీపీ, 3 వైసీపీ, 1 జనసేన కట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ గుంటిగంగలో సాయంత్రం పూట కొండగాలు అయితే భలే వచ్చింది ఫ్రెండ్స్. తిరణాలకు వచ్చిన వాళ్ళు అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్గా సాయంత్రం పూట చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అన్నదాన సత్రాలు కూడా సాయంత్రం బాగా పెడతారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క సత్రంలో భోజన కార్యక్రమాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. మేము గుంటిగంగ వచ్చేసరికి 11 చేరుకున్నాం. ఇక్కడ జనాలు రష్ కూడా మధ్యాహ్నం పూట అసలు మామూలుగా లేరు. ఇంకా ప్రభలన్నిటి కడుతూ ఉన్నారు. అదేవిధంగా డీజే సిస్టమ్స్ ట్రస్ట్లన్నీ సెట్ చేస్తూ ఉన్నారనమాట. గుడి ప్రాంగణంలో అయితే జనాలు ఫుల్గా ఉన్నారు ఫ్రెండ్స్. అసలు పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు కానీ, అమ్మవారి జాతర నిర్వహించే వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. ఎగ్జిబిషన్ చూడండి అసలు మామూలుగా లేదు. సాయంత్రం పూట బ్రేక్ డ్యాన్స్, ఉయ్యాల, జైంట్ వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ వచ్చి. అదేవిధంగా చేమకుర్తి నుంచి రోడ్లో కొద్ది ముందుకు వచ్చిన తర్వాత వైసీపీ ప్రభ దాటిన తర్వాత ఎగ్జిబిషన్ కాడ ఒక తడిగి ప్రభ, పక్కన ఇంకొక టీడీపీ బోల్ట్ ప్రభ 2 కట్టారు ఫ్రెండ్స్. మొత్తం గుడి యువతలు వచ్చేసరికి 5 ప్రభలు అయితే కట్టారు. గుడి దాటిన తర్వాత అవతల 6 ప్రభలు ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం వచ్చేసరికి 11 ప్రభలు అంటున్నారు. మేము వెళ్ళి చూసేసరికి 10 ప్రభలు అయితే కడతా ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకో ప్రభ వచ్చింది అంటున్నారు. ప్రజెంట్ అయితే మనకైతే తెలియదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి టోటల్ ఎన్ని ప్రభలని. మేమైతే 10 అనుకుంటున్నాం. అసలు ఎడ నైట్ అయితే అసలు జనాలు అనేది తట్టుకోలేము ఫ్రెండ్స్. గుంటిగంగమ్మ అమ్మవారి గుడి ఎదురైతే అటు గంగారం సైడ్ ప్రభలకు వెళ్ళాలన్నా, ఇటు చేమకుర్తి సైడ్ ప్రభలకు రావాలన్నా మధ్యలో జనాలు కితకితలాడతారనమాట. అసలు మామూలుగా లేదు. కోటప్పకొండ, సింగరకొండ తర్వాత పెద్ద తిరణాలు వచ్చేసరికి గుంటిగంగ అనమాట. ప్రకాశం జిల్లాలో చాలా నెంబర్ 1గా చేస్తారు. ఎవరు మిస్ అవ్వద్దు. ఈ వీడియో చూసేవాళ్ళు కింద ఊరు మెన్షన్ చేయండి, ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలుసుకుంటాను. అదేవిధంగా మీకు తెలిసిన తిరణాల అప్డేట్ కూడా కింద ఇన్ఫర్మేటివ్గా అడ్రస్గా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి ఇంకొక టీడీపీ ప్రభ కూడా ఉందన్నమాట. ఈ గుంటిగంగమ్మ తల్లి అమ్మవారి గుడి దగ్గరికి అయితే ఒకప్పుడు సింగిల్ వే అనమాట. బళ్ళు కానీ కార్లు కానీ చాలా వేగంగా వచ్చాయి. ఇప్పుడు ఇంకా హైవేలో పెట్టడం వల్ల ఇంకా వేగంగా వస్తాయి ఫ్రెండ్స్. ఒకప్పుడు గుంటిగంగమ్మ తిరణాల గురించి మనం పూర్తిగా మాట్లాడుకున్నాం. అప్పుడు ఏంటంటే ఏ ప్రభలు కట్టినా కూడా నిధిలో అన్నీ ఒక్కసారి రావాలి, ఒక్కసారి కరెంట్ వెళ్ళగాలి. లేకపోతే ఇక్కడ గుంటిగంగ గ్రామ ప్రజలు ఒప్పుకునేవాళ్ళు కాదనమాట. తొరకపాలెం నుంచి వైసీపీ అయినా టీడీపీ అయినా 2 నిలబెట్టుకొని లాక్కొచ్చేవాళ్ళు పోటాపోటీగా. అసలు కరెంటు అవన్నీ తీసేసి స్తంభాలకి నిలబెట్టుకొని వచ్చేవాళ్ళు అనమాట. చాలా ర్యాష్ ఫైర్గా జరుగుద్ది అన్నమాట గుంటిగంగ అమ్మవారి జాతర. చూడండి ఫ్రెండ్స్, గుడి ఎదురు అయితే జనాలు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఎదురు సత్రాలు కూడా ఉన్నాయి. అక్కడ సాయంత్రం పూట భోజనం చేస్తారు ఫ్రెండ్స్. నైట్ పూట గుంటిగంగ అమ్మవారి తిరణాలకి అసలు ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండదు. ఇంకా సాయంత్రం పూట గుంటిగంగ అమ్మవారి దేవస్థానం కాడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం కానీ, అదేవిధంగా ప్రభలు కట్టడం కానీ, ప్రభల జాతర కానీ, ఇక్కడ జనాలు హవా కానీ నైట్ పూట అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ డ్యాన్సులు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి.
మామూలుగా ఈ సంవత్సరం అయితే తురకపాలెం నుంచి టీడీపీ ప్రభ ఒక్కటే ఉంది, వైసీపీ ప్రభ లేదు. ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఏ ప్రభ అయినా కూడా అప్పుడు తడికిలు కట్టి నిలబెట్టుకుని వచ్చేవాళ్ళం అన్నమాట. ఈరోజు జరిగే తినాల మహోత్సవంలో ఒక తడికి ప్రభ కూడా ఇలాగనే నిలబెట్టుకుని వస్తారు ఫ్రెండ్స్. ప్రభల జాతర వచ్చేసరికి నైట్ పూట 9 గంటలకల్లా స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా 3 గంటల దాకా కానీ 3:30 గంట దాకా కానీ నైట్ పూట జరుగుద్ది ఫ్రెండ్స్ తినాల జాతర, డ్యాన్సులు అనేవి. ఇంకెక్కడ మీరు చూసే ప్రభ వచ్చేసరికి కొర్రపాటి వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ అనమాట. ఈ ప్రభ పక్కనే మళ్ళీ గంగారం వైఎస్ఆర్సీపీ ప్రభ కూడా ఉంది. మొత్తం మన ప్రభలు వచ్చేసరికి 3 ఉంటాయి. టీడీపీ వాళ్ళు మొత్తం 7 ఉంటాయి, ఒకటి జనసేన ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం 11 ఉంటాయి. 2 తడికలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మేము 11ంటికి వెళ్ళటం వల్ల ప్రభలన్నీ కడుతున్నాయి. మొత్తం 10 అయితే చూసాం. అదేవిధంగా ఇంకో ప్రభ అయితే లేట్గా వచ్చి కడుతున్నారు. మీకు టోటల్ ప్రభలు ఎన్ని కడుతున్నారో కింద కామెంట్ చేయండి. 10 లేదా 11 అనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక టీడీపీ ప్రభగా కడుతున్నారు. మనం ఇంకొక ప్రభకాడికి గంగారం ప్రభకాడికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడ కొద్దిగా లోపలికి వెళ్తే గంగారం ప్రభ ఉంటుంది. అదేవిధంగా పక్కన ఇంకొక టీడీపీ ప్రభ ఉంటుంది. ఇక్కడైతే 2 ప్రభలు పక్కనే కట్టారు, వైసీపీ టీడీపీ అనేది. సాయంత్రం పూట 2 కాంపిటీషన్గా జనాలు అయితే అటు ఇటు భలే ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. గుంటి గంగమ్మ గుడి దాటిన తర్వాత గంగారం లైన్లో మన గంగారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ చూడండి, పూర్తిగా అనేది కట్టేశారనమాట. మేము ఫ్రెండ్స్ ముందుగానే చెప్తున్నాను, ఈ తిన్నాల వచ్చేసరికి ఎవరు మిస్ అవ్వద్దు. అడ్రస్ వచ్చేసరికి చేమకుర్తి దగ్గర, చేమకుర్తి నుంచి 16 కిలోమీటర్లు. ఫ్రెండ్స్ ఇక్కడ గంగారం లైన్లో 6 లైన్ మీద తురకపాలెం టీడీపీ ప్రభ అయితే కట్టారు. ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మొత్తం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సుకుమార్ సినిమాటిక్స్ నా ఛానల్ నేమ్ వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.